వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ సెట్ 2022 ఎగ్జామినేషన్ సంబంధించి మనకు 200 క్వశ్చన్స్ ఇస్తారు. 200 మార్క్స్ ఉంటాయి. క్వాలిఫై అవ్వాలంటే మనకు 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. క్వాలిఫై కావాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఏ బ్రాంచ్ అయినా సరే 200కి 50 మార్క్స్ అయితే రావాలి. సో ఈ వీడియోలో మనకు ఈ సెట్ 2022 ఎగ్జామినేషన్ సంబంధించి బ్రాంచ్ వైజ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్, మనకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ కూడా ఇస్తారు, కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, బ్రాంచ్ వైజ్ ర్యాంకే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో బ్రాంచ్ వైజ్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. మెయిన్గా మనకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల మీరు వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు టీఎస్సీసీ స్టూడెంట్స్కి అయితే మెయిన్గా టీఎస్సీసీ స్టూడెంట్స్కి అయితే మనకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1000 ర్యాంక్ వస్తే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావాలన్నా కూడా మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్కి మీ ఓవరాల్గా అన్ని బ్రాంచెస్ కలిపితే ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది కూడా క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ మనకు బ్రాంచ్ వైజ్గా అసలు టాప్ స్కోర్ రావాలంటే ఫస్ట్ ర్యాంకర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ట్రిపుల్ఈకి అయితే 140+ మార్క్స్, ఈసీఈ అయితే 150+ మార్క్స్, మెకానికల్ 142+, తర్వాత సివిల్ అయితే 160+, సిఎస్సి అయితే 150+, తర్వాత ఐఈఐ అయితే 104+ అబోవ్ మార్క్స్ వస్తే ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇదే ఆల్మోస్ట్ స్కోర్ టాప్ ర్యాంక్ అయితే ఫస్ట్ ర్యాంకర్కి అయితే వస్తున్న స్కోర్. ఈ స్కోర్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మనకు బ్రాంచ్ వైజ్గా మార్క్స్ అనేవి ఎన్ని వస్తే డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఇండివిజువల్గా మీకు 100 అబోవ్ మార్క్స్ కనుక వస్తే, మీ బ్రాంచ్ వైజ్గా 100 అబోవ్ మార్క్స్ కనుక వస్తే ట్రిపుల్ఈ అయితే 950+ ర్యాంక్ వస్తుంది, ఈసీఈ 400+ ర్యాంక్, మెకానికల్ 1000+ ర్యాంక్, సివిల్ 450+ ర్యాంక్, సిఎస్సి 150+ ర్యాంక్ అయితే వస్తుంది. అదే మీరు 75 అబోవ్స్ కనుక మార్క్స్ తెచ్చుకోగలిగితే 200కి 75 అబోవ్ తెచ్చుకుంటే మీకు ట్రిపుల్ఈ అయితే 3000+ ర్యాంక్, ఈసీఈ 1700+ ర్యాంక్, మెకానికల్ 4000+ ర్యాంక్, సివిల్ 1700+ ర్యాంక్, తర్వాత సిఎస్సి 600+ ర్యాంక్ అయితే వస్తుంది. ఇంకా మనకు క్వాలిఫై మార్క్స్ ఎన్ని, 50 మార్క్స్. అదే ఇంకా మీరు 60+ మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే ట్రిపుల్ఈ అయితే 6200+ ర్యాంక్ వస్తుంది, ఈసీఈ 4000+, తర్వాత మెకానికల్ 8000+, సివిల్ 4500+, సిఎస్సి అయితే 1500+ అయితే ర్యాంక్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మరి టీఎస్సీసీ స్టూడెంట్కి మనకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత రావాలి, బిలో 1000 ర్యాంక్ అయితే రావాలి కదా. ఇక్కడ బిలో 1000 ర్యాంక్ ఎక్కడ చూడండి, మనకి ఇక్కడ మెకానికల్లో బిలో 1000 ర్యాంక్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు ఆల్మోస్ట్ 100+ ర్యాంక్ అనేది మనకు ప్రీవియస్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. 100+ కనుక వస్తే మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది 1000 బిలో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కనుక ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 బిలో రావాలి అనుకుంటే ఈ ఇయర్ మీ టార్గెట్ స్కోర్ అనేది ఆల్మోస్ట్ 105 to 108 మార్క్స్ అయితే ఫిక్స్ చేసుకోండి. అప్పుడే మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది బిలో 1000 అయితే వస్తుంది. సో ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే కంప్లీట్గా అర్థమైంది కదా. మనకు ఐఈ డిపార్ట్మెంట్ చూసుకుంటే మీకు 75+ మార్క్స్ వస్తే ఆల్మోస్ట్ 15th ర్యాంక్ వరకు వస్తుంది. తర్వాత మీకు 60+ మార్క్స్ వస్తే 130 వరకు ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ ర్యాంక్ అనేది తక్కువగా వస్తుంది. సో ఇప్పుడు అందరికైతే మీ బ్రాంచ్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ అనేది కంప్లీట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మీ టార్గెట్ మీకు ఈ సెట్ ద్వారా సీట్ రావాలంటే కన్ఫామ్గా మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ బ్రాంచ్ వైజ్గా మీకు ర్యాంక్ రావాలంటే కన్ఫామ్గా మీరు స్కోర్ అయితే 100+ అబోవ్, 75+ అబోవ్ కనుక స్కోర్ చేసుకోగలిగితే 100 అబోవ్ అంటే ఇంకా 110 వరకు బ్రాంచ్ వైజ్గా డిఫరెంట్గా ఉన్నాయి కదా ర్యాంక్స్. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇండివిజువల్గా. అప్పుడు మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మీరు మీ యొక్క బ్రాంచ్ వైజ్గా సీట్ కూడా రావడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.